హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు రెసిపీ అండి, చెన్నై స్పెషల్ రెసిపీ అండి. చెన్నైలో ఇది ప్రతి ఒక్కరూ ట్రెడిషనల్గా చేసుకునే రెసిపీ. 2 అరటికాయలతో సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 అరటికాయలు అయితే తీసేసుకొని వీడియోలో చూపిన విధంగా వీలైతే చేసేసుకోవాలండి. విధంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఇందులో పెట్టుకున్నానండి. తర్వాత వీడియోలో చూపిన విధంగా నేనైతే ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వాటర్లో వేసేయాలండి. వేయకపోతే నల్లగా మారిపోతాయి కాబట్టి వాటర్లో వేసేసి మనం పెట్టుకోవాలి. వేసిన తర్వాత అన్ని 2 కట్ చేసేసాను కదా. ఈ తర్వాత చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చేతికి చిగురుగా ఒక రకంగా ఉంటుంది. మనకు దీనికి ఒక చిన్న చిట్కా అండి. ఈ విధంగా ఇవన్నీ పోవాలంటే సాల్ట్తో రుద్దినట్లయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి జిగురుతనం అంతా. చూసారు కదా ఎంత నీట్గా పోయిందో. ఇప్పుడు ఈ చిట్కా మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, అలాగే గరం మసాలా, 1/2 స్పూన్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పసుపు పొడి ఒక 1/4 స్పూన్ వరకు వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి వీడియోలో చూపిన విధంగా కలుపుకొని ఈ ముక్కలన్నీ అంతా బాగా మసాలా పట్టే విధంగా మనం కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముక్కలకి మసాలా అంతా బాగా పట్టే విధంగా మనం దీన్ని పట్టించేసేయాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. తర్వాత నేనైతే స్టవ్ మీద షాలో ఫ్రైకి ఆయిల్ వేసి వేడి చేశానండి. ఈ ముక్కలు ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేయాలండి. కలిపేసిన తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసి ఈ విధంగా మనం 2 పక్కల తిప్పుతూ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ ట్రై చేసినట్లయితే ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ పప్పు, రసం, అలాగే పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇదైతే తీసేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.